Welcome to my dear students and friends. My name is C.H. Parshaya, lecturer in Commerce, Government Degree College, Mamtani, Peddapalli District. ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ బీకామ్ థర్డ్ ఇయర్ 6th సెమ్ కంపెనీల చట్టంలో కంపెనీ వ్యవస్థాపన, ప్రమోషన్ ఆఫ్ కంపెనీ. మరి ఇందులో మనము ఏమి నేర్చుకుంటామని చూసినట్లయితే వ్యవస్థాపన యొక్క మీనింగు, డెఫినేషను, తరువాత ఈ ప్రమోటర్ లేదా వ్యవస్థాపనలో ఉండే దశలు, స్టేజెస్ ఇన్ కంపెనీ ప్రమోషన్. అదేవిధంగా ఈ ప్రమోటర్ యొక్క హక్కులు, బాధ్యతలు, విధులు అనేది మనము ఈరోజు నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. మరి మొదట వ్యవస్థాపన, ప్రమోషన్ అంటే ఏమిటి అని చూసినట్లయితే కంపెనీ అనేది ఒక కల్పిత వ్యక్తి, అది దానంతట అది ఏర్పడటము జరగదు. కంపెనీ స్థాపనకు ఎవరో ఒకరు తప్పనిసరిగా పూనుకొని చట్టరీత్యా నమోదు వ్యవహారాలన్నీ పూర్తి చేయడం జరగాలి. అప్పుడే ఒక కంపెనీకి లేదా కంపెనీని వెలుగులోకి తేవటం జరుగుతుంది. అందుకొరకే ఏమని చెప్తుంటారంటే కంపెనీ స్థాపనలో ఆసక్తిని కనబరుస్తూ కంపెనీని వెలుగులోకి తేవడానికి నిరంతరంగా కృషి చేసే వారిని వ్యవస్థాపకులు అని చెప్పడం జరుగుతుంది. ప్రమోటర్స్ అంటే వ్యవస్థాపకులను ప్రవర్తకులు అని కూడా వ్యవహరిస్తారు. వ్యవస్థాపకులను ప్రవర్తకులు అని కూడా వ్యవహరిస్తారట. మరి ఈ వ్యవస్థాపకులు వ్యక్తులైనా కావచ్చు, సంస్థలైనా కావచ్చు అనేది మనం ఇక్కడ పేర్కొనటం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వ్యవస్థాపన యొక్క అర్థం ఏమిటి అని చూసినట్లయితే మనం చెప్పుకున్నాం. మరి నిర్వచనం ఏమిటి అని చూసినట్లయితే కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 69 ప్రకారం, కంపెనీల చట్టం 2013 సెక్షన్ 2 సబ్సెక్షన్ 69 ప్రకారం వ్యవస్థాపకుడు అనగా పరిచయ పత్రంలో వ్యవస్థాపకుడిగా పేరును నమోదు చేసిన వ్యక్తి. ఏమంటున్నాడు? పరిచయ పత్రంలో వ్యవస్థాపకుడిగా పేరును నమోదు చేసిన వ్యక్తిని వ్యవస్థాపకుడిగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీల చట్టము సెక్షన్ 92లో తెలియజేసిన విధంగా కంపెనీ వార్షిక నివేదికలో వ్యవస్థాపకుడిగా గుర్తింపబడిన వ్యక్తి. ఏమంటున్నాడు? సెక్షన్ 92లో తెలియజేసిన విధంగా కంపెనీ వార్షిక నివేదికలో వ్యవస్థాపకుడిగా గుర్తించబడిన వ్యక్తి. అదేవిధంగా ప్రత్యక్ష లేదా పరోక్షంగా వాటాదారునిగా, డైరెక్టరుగా లేదా ఇతరత్ర కంపెనీ వ్యవహారాలపై నియంత్రణ కలిగిన వ్యక్తిని కూడా మనం ఇక్కడ వ్యవస్థాపకుడిగా పిలవటం జరుగుతుంది. ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ
వాటాదారునిగా లేదా డైరెక్టర్గా లేదా ఇతరత్ర కంపెనీ వ్యవహారాలపై నియంత్రణ కలిగిన వ్యక్తిని మనము ఏమంటాం? వ్యవస్థాపకుడిగా లేదా ప్రమోటర్గా పిలవటం జరుగుతుంది. అదేవిధంగా డైరెక్టర్ల బోర్డు ఎవరి సూచనలపై, సలహాలపై లేదా నిర్దేశకత్వంపై అయితే వ్యవహరిస్తారో ఆ వ్యక్తిని మనము ప్రమోటరు లేదా వ్యవస్థాపకుడు అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా మనకి కంపెనీ వ్యవహారాలలో వ్యవహరించే ఏ వ్యక్తి అయినా వ్యవస్థాపకుడిగా మనం పిలవటం జరుగుతుంది. అంటే ఇంకొక విషయం ఏమని చెప్పుకోవచ్చట అంటే, నిర్దిష్ట ప్రయోజనం కోసం కంపెనీని స్థాపించే వ్యక్తియే వ్యవస్థాపకుడు అని పిలుస్తారు. నిర్దిష్ట ప్రయోజనం కోసం కంపెనీని స్థాపించే వ్యక్తియే వ్యవస్థాపకుడు అని పిలవడం జరుగుతూ ఉంటుందట. అందుకొరకే ఈ పై సందర్భాలలో కంపెనీ వ్యవహారాలను ఎవరైతే చురుగ్గా చూసుకోవడం జరుగుతూ ఉంటుందో వారిని మనం ఏమంటామట అంటే వ్యవస్థాపకులు అని పిలవడం జరుగుతూ ఉంటుందట. మరి తరువాత చూసినట్లయితే కైండ్స్ ఆఫ్ ప్రమోటర్స్, వ్యవస్థాపకుల రకాలు. మరి వ్యవస్థాపన అనే పదము కంపెనీని స్థాపించడానికి లేదా కొనసాగుతున్న కంపెనీని విస్తరింపజేయడానికి, తమ అమలులో ఉన్న కంపెనీని విలీనం చేయడానికి కూడా వర్తిస్తుందని చెప్తూ ఉంటాం. అయితే వ్యవస్థాపకుల రకాలను మనము ఎన్ని రకాలుగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుందంటే 5 రకాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. కైండ్స్ ఆఫ్ ప్రమోటర్స్ని మనము 5 టైప్స్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటి, వృత్తిగా స్వీకరించే వ్యవస్థాపకులు, యాజ్ ఏ ప్రొఫెషన్. ఇలాంటి వ్యవస్థాపకులు అంటే వృత్తిగా స్వీకరించే వ్యవస్థాపకులు మన దేశంలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. వీరు కంపెనీలను స్థాపించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. వీరి ముఖ్య వృత్తి కంపెనీలను స్థాపించడం కాబట్టి కంపెనీకి కావలసిన అన్ని హంగులను సమకూర్చి కంపెనీ వ్యవస్థాపన పూర్తి కాగానే దానిని వేరొకరికి అప్పగించి తిరిగి కొత్త కంపెనీ స్థాపనకు పూనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారు కూడా మనకి ఇక్కడ వీరు వృత్తిగానే స్వీకరిస్తారు. అంటే వీరు ప్రత్యేకంగా అదే పని మీద ఉండటం జరుగుతూ ఉంటుంది. వీరికి వేరే రూట్లో వెళ్ళడము లేదా వేరే పని చేయటం అంటూ ఏమీ ఉండదన్నమాట. అంటే ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయి దాన్ని స్టార్ట్ చేయడం జరిగిన తర్వాత దాన్ని వదిలేసుకుని వేరే కంపెనీకి సంబంధించి మళ్ళీ రిజిస్ట్రేషన్కి సంబంధించి నమోదుకు సంబంధించి మొదలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇట్లా రొటీన్గా సంవత్సరం పొడవునా చేసుకుంటూ జీవితాంతం చేసుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పోతే స్పెసిఫిక్ ప్రమోటర్స్, ప్రత్యేక వ్యవస్థాపకులు. ఈ వ్యవస్థాపకులు తమకు ఆసక్తి ఉన్న కంపెనీని స్థాపించిన పిదప వ్యవస్థాపక వృత్తిని వదిలివేస్తారు. అనగా వీరు ప్రత్యేకంగా ఈ కంపెనీ వ్యవస్థాపనకు మాత్రమే కృషి చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రత్యేక వ్యవస్థాపకులు అంటే ఏంటంటే తమకు ఆసక్తి ఉన్న కంపెనీని స్థాపించిన పిదప వ్యవస్థాపక వృత్తిని వదిలివేస్తారు. అంటే వీరు ప్రత్యేకంగా ఆ కంపెనీని స్థాపించడాని కొరకు మాత్రమే కృషి చేయటము జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి మూడో రకం వ్యవస్థాపకులు ఎవరట అంటే మేనేజింగ్ ఏజెన్సీ ప్రమోటర్స్.
మేనేజింగ్ ఏజెన్సీ ప్రమోటర్స్ అంటే మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు. మరి మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు అంటే ఎవరట? ఇలాంటి వ్యవస్థాపకులు కంపెనీని స్థాపించి ఆ కంపెనీ యొక్క మేనేజింగ్ ఏజెంట్లుగా వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఒక కంపెనీని స్థాపించి ఆ కంపెనీ యొక్క మేనేజింగ్ ఏజెంట్లుగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. అలాంటి వ్యవస్థాపకులను మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు అని పిలవడం జరుగుతుంది. అయితే 1970 ఏప్రిల్ 1 నుంచి మేనేజింగ్ ఏజెన్సీ పద్ధతిని ప్రభుత్వం రద్దు చేయడం జరిగినది కాబట్టి ప్రస్తుతము మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు లేకుండా పోవటం జరిగినది. అంటే 1970 కంటే ముందు మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు ఉన్నారు. 1970 ఏప్రిల్ 1 నుంచి మేనేజింగ్ ఏజెన్సీ వ్యవస్థాపకులు లేకుండా పోవడం జరిగినది. మరి అదేవిధంగా మరొక రకం వ్యవస్థాపకులు ఎవరట అంటే పెట్టుబడి వ్యవస్థాపకులు, క్యాపిటల్ లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రమోటర్స్. మరి ఇలాంటి వారు ఏమంటారట? వ్యవస్థాపకులు కంపెనీకి అవసరమైన పెట్టుబడిని తమంతట తామే సమకూర్చుకొని కంపెనీని వెలుగులోకి తెస్తారు. అనగా కంపెనీకి అవసరమైన మొత్తమును ప్రజల నుండి సమీకరించడం జరగదు. కంపెనీ నమోదు అయిన తరువాత వీరు కంపెనీ వాటాదారులుగా కొనసాగుతారు. ఏమంటున్నా చూసారా? కంపెనీకి అవసరమైన పెట్టుబడిని తామే సమకూర్చుకొని కంపెనీని వెలుగులోకి తీసుకొని వస్తారు. అనగా కంపెనీకి అవసరమైన పెట్టుబడి మొత్తమును ప్రజల నుండి సమీకరించడం జరగదు. కంపెనీ నమోదైన తరువాత వీరు వాటాదారులుగా లేదా కంపెనీ యజమానులుగా కొనసాగటం జరుగుతుంది. వీరు ఈ పెట్టుబడి వ్యవస్థాపకులుగా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. మరి అదేవిధంగా క్రమరహిత వ్యవస్థాపకులు. ఇలాంటి వ్యవస్థాపకులు తాము చేస్తున్న వ్యాపారమునకు అనుబంధంగా అప్పుడప్పుడు కంపెనీ వ్యవస్థాపన బాధ్యతలు కూడా చేపడతారు. వీరికి కంపెనీ వ్యవస్థాపన ప్రధాన వృత్తి కాదు. అంటే క్రమరహిత, ఎప్పుడో ఒకసారి వారికి అనుకూలమైనప్పుడు మాత్రమే కంపెనీ వ్యవస్థాపన బాధ్యతలను స్వీకరించడం జరుగుతూ ఉంటుంది అనేది చెప్తూ ఉంటున్నారు. అంటే వీరు తాము చేస్తున్న వ్యాపారానికి అనుబంధంగా వీరు కంపెనీ వ్యవస్థాపన బాధ్యతలను చేపట్టడం జరిగినట్లయితే వారిని క్రమరహిత వ్యవస్థాపకులు అని పిలవడం జరుగుతూ ఉంటుంది. వీరు ఆ వృత్తిని ప్రధానంగా స్వీకరించడము జరగదు అని చెప్తున్నారు. మరి అదేవిధంగా ఒక కంపెనీ మరి వ్యవస్థాపన చేసేటప్పుడు ఒకే దశలో పూర్తి కాదు, కొన్ని దశలు ఉండటం జరుగుతూ ఉంటాయి. ఆ దశలనే మనం ఇక్కడ ఏమని చెప్పుకుంటామట అంటే కంపెనీ వ్యవస్థాపన దశలు, స్టేజెస్ ఇన్ కంపెనీ ప్రమోషన్. అవి మనకి ఒక 7 దశల రూపంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అవి 1 వ్యాపార భావనావతరణ, 2 సమగ్ర పరిశోధన, 3 సమీకరణ, 4 విత్త సేకరణ, 5 కంపెనీ నమోదు పత్రం పొందటం,
6 వ్యాపార ప్రారంభ ధృవపత్రం పొందటం. 7 కంపెనీ ఆస్తుల బదిలీ. మరి ఒక్కొక్క దాని గురించి మనం చూసినట్లయితే వ్యాపార భావనవతరణ. కంపెనీ వ్యవస్థాపన ప్రక్రియలో వ్యాపార భావన రావటం అనేది తొలి దశగా చెప్పడం జరుగుతుంది. ఎలాంటి వ్యాపారం చేయాలి, ఆ వ్యాపారం లాభసాటిగా ఉంటుందా, లేదా ఆ వ్యాపారమును ఎలా, ఎక్కడ, ఎప్పుడు స్థాపించాలి, పెట్టుబడి అవసరాన్ని అంచనా వేయటం, ఉత్పత్తి, అమ్మకము, పంపిణీలతో కూడిన సాధక బాధకాలను విచారించి వ్యాపారమును చేపట్టాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. కావున వ్యాపార భావనావతరణ అంతగా సునాయాసమైన పని కాదు. ఇందుకుగాను వ్యవస్థాపకులకు మేధోశక్తి, వ్యాపార అనుభవం, దూరదృష్టి, కృషి, శ్రద్ధాశక్తులు అనేవి తప్పనిసరిగా అవసరం కావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వ్యాపార భావనావతరణ అంటే వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచన రావటమునే మనం ఇక్కడ వ్యాపార భావనావతరణ. మరి ఎలాంటి వ్యాపారం చేయాలి, మరి ఆ వ్యాపారం లాభసాటిగా ఉంటుందా, మరి ఆ వ్యాపారము ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు స్థాపించాలి, మరి పెట్టుబడి ఎంత ఉంటుంది, దాన్ని ఏ విధంగా తీసుకురావాలి, ఉత్పత్తి చేసి అమ్మకం చేపట్టాలా లేదా పంపిణీ చేసి అమ్మకం చేపట్టాలా అనేది మనకి ఇవన్నీ వ్యాపార భావనావతరణలో ఉండడం జరుగుతుంది. రెండవది సమగ్ర పరిశోధన. మరి వ్యాపార భావనావతరణలో ప్రాథమిక శోధన సంతృప్తికరంగా ఉన్నట్లయితే ఆ భావనకు ఆచరణ కలిగించడానికి సమగ్ర పరిశోధన జరపాలి. ఇందుకు గాను వ్యవస్థాపకుడు ఏం చేయాలట, తాను తలపెట్టిన వ్యాపారమునకు సంబంధించి ముడి పదార్థాలు ఎక్కడ లభ్యమవుతాయి, వాటి నాణ్యత ఏమిటి, శ్రామికుల నైపుణ్యత, ఉత్పత్తి విధానాల గురించి సవిస్తరమైన శోధన జరపాలి. అదేవిధంగా మార్కెట్ సమాచారము అనగా పోటీదారుల సంఖ్య, వస్తువులకున్న డిమాండు, ధరల విధానం, ప్రభుత్వ విధానం, వినియోగదారుల అభిప్రాయాలకు సంబంధించిన సమాచారాన్నంతటినీ సేకరించడం జరుగుతుంది. ఈ విధంగా చేయటమునే సమగ్ర పరిశోధనగా మనము పేర్కొనటం జరుగుతుంది. ఇది రెండవ దశగా మనం చెప్పుకుంటాం. మరి రెండవ దశ అయిపోయిన తర్వాత మూడవ దశ ఏంటంటే సమీకరణ, కలెక్షన్. మరి మూడవ దశలో ఏం చేయాలట, వ్యవస్థాపకులు ఈ దశలో ఫ్యాక్టరీ నిర్మాణమునకు అవసరమైన స్థలమును ఎంపిక చేసుకోవటం, యంత్రాలు, ఇతర సామాగ్రిని సమకూర్చుకోవటం, అదేవిధంగా ముడి పదార్థాలు సప్లై చేసే వ్యక్తులతో సంప్రదింపులు చేసి ఒప్పందాలు కుదుర్చుకోవాలి. కావున కంపెనీ వ్యవస్థాపన లాభసాటిగా ఉంటుందనే నమ్మకము కుదిరినాక వ్యాపారమును ప్రారంభించడానికి అవసరమైన స్థలాన్ని సేకరించడం, యంత్ర సామాగ్రి, ముడి పదార్థాలను కొనుగోలుకు సంబంధించిన ఒప్పందాలు, సిబ్బంది నియామక ఒప్పందాలను పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సమీకరణ చేయటము జరుగుతుంది. మరి ఈ విధంగా సమీకరణ చేసిన తర్వాత దానిని రన్ చేయాలంటే ఏం కావాలి, డబ్బు కావాలి.
అది 4వ దశలో విత్త సేకరణ. మరి విత్త సేకరణలో ఏం చేస్తారట? ఈ దశలో వ్యవస్థాపకుడు మూలధన సేకరణకు సంబంధించిన ఆలోచన చేయడం జరుగుతుంది. మరి వ్యాపారమును ప్రారంభించడానికి ఎంత మూలధనం కావాలి, ఆ మూలధనమును ఏ ఏ మార్గాల ద్వారా సేకరించాలి అనే అంశాలను అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ విత్త సేకరణలో యాజమాన్య మూలధనం ఎంత ఉండాలి, రుణాలు ఎంత మేరకు సేకరించవలెను అనే నిర్ణయాలను కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది విత్త సేకరణకు సంబంధించిన దశగా చెప్పుకుంటున్నాం. మరి అదేవిధంగా కంపెనీ నమోదు పత్రము పొందటం. మరి కంపెనీ నమోదు పత్రం పొందడం ఈ దశలో కంపెనీ నమోదుకు వ్యవస్థాపకులు కింద తెలిపిన పత్రాలను తయారు చేసి కంపెనీల రిజిస్ట్రారుకు తగిన స్టాంపులు అంటించి నిర్ణీత రుసుమును చెల్లించి కంపెనీల రిజిస్ట్రారుకు దాఖలు చేయవలసిన అవసరం ఉంటుంది. కంపెనీ రిజిస్ట్రేషన్ నమోదు పత్రము పొందాలి అంటే కొన్ని పత్రాలను తయారు చేసి స్టాంపులు అంటించి నిర్ణీత ఫీజు చాలాను చెల్లించి కంపెనీల రిజిస్ట్రార్కు దాఖలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఏంటి అని చూసినట్లయితే ఒకటి సంస్థాపన పత్రం, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్, రెండవది నియమావళి ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్, మూడవది డైరెక్టర్ల జాబితా, వారి వృత్తులు, వారి చిరునామాల వివరాలు. అదేవిధంగా 4వది నియమావళి ద్వారా మొదటి డైరెక్టర్గా నియామకం జరిగితే తాము డైరెక్టర్గా వ్యవహరించడానికి సమ్మతించిన లిఖితపూర్వక అంగీకార పత్రము. అదేవిధంగా నామమాత్రపు మూలధనానికి సంబంధించిన నివేదిక. అదేవిధంగా అర్హత వాటాలు తీసుకునే నిమిత్తం డైరెక్టర్ల ఒప్పంద పత్రం. అదేవిధంగా కంపెనీల చట్టంలోని లాంఛనాలన్నీ పూర్తి చేసినట్లుగా కంపెనీతో కంపెనీ ఏర్పాటుతో సంబంధమున్న అటార్నీ, న్యాయవాది, చార్టర్డ్ అకౌంటెంట్ ఇచ్చిన శాసనాత్మక ప్రకటన పత్రం. అదేవిధంగా కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీసు చిరునామా. ఈ 8 రకాల పత్రాలన్నింటినీ కంపెనీల రిజిస్ట్రారుకు సమర్పించడం జరిగిన తరువాత ఆ పత్రాలు సక్రమంగా ఉన్నాయని కంపెనీల రిజిస్ట్రార్ పరిశీలించిన తరువాత ఆ పత్రాలు సక్రమంగా ఉన్నాయని సంతృప్తి చెందినట్లయితే ఆ కంపెనీ పేరును కంపెనీల రిజిస్టరులో నమోదు చేసి నమోదు కాపీని వ్యవస్థాపకులకు ఇక రిజిస్ట్రార్ సంతకముతో జారీ చేయటం జరుగుతుంది. ఈ పత్రము జారీ అయిన తేదీ నుండి కంపెనీ అనేది వెలుగులోకి రావటం జరుగుతుంది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. అప్పుడు కంపెనీ నమోదు పత్రమునే మనం ఇక్కడ జనన పత్రంగా పరిగణించడానికి వీలు కావటం జరుగుతుంది. మరి దీని తర్వాత చివరి ఇంకోటి ఏంటి అని చూసినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రం. బిజినెస్ కమెన్స్మెంట్ సర్టిఫికేట్. మరి నమోదైన కంపెనీ ప్రైవేటు కంపెనీ అయినట్లయితే వ్యాపారాన్ని వెంటనే ప్రారంభించుకోవచ్చు.
కానీ ఆ కంపెనీ పబ్లిక్ కంపెనీ అయితే చట్టపరమైన మరికొన్ని లాంఛనాలను పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది. అదే ఇక వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని కంపెనీల రిజిస్ట్రారు నుండి పొందిన తరువాతనే వ్యాపారాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. కాబట్టి వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందడాని కొరకు వ్యవస్థాపకులు ఏం చేయాలట అంటే క్రింద పేర్కొన్న లాంఛనాలను పూర్తి చేయవలసిన అవసరం ఉంటుంది. అలా ఆ లాంఛనాలన్నీ పూర్తి చేసి కంపెనీల రిజిస్ట్రారుకు సమకూర్చడం జరిగినట్లయితే ఆ రిజిస్ట్రారు ఆ పొందుపరిచిన అంశాలు సమగ్రంగా ఉన్నాయని భావించినట్లయితే వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని జారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ లాంఛనాలు ఏంటిదో మనం ఇప్పుడు చూద్దాం. మొదటి పాయింట్ ఏంటంటే వాటా మూలధనం కోసం పరిచయ పత్రాన్ని కానీ లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని కానీ రిజిస్ట్రారు వద్ద దాఖలు చేయాలి. మొదట వాటా మూలధనం కోసం పరిచయ పత్రాన్ని కానీ లేదా ప్రత్యామ్నాయ పరిచయ పత్రాన్ని కానీ తప్పనిసరిగా రిజిస్ట్రార్కు దాఖలు చేయాలి. రెండవది వాటాల కేటాయింపుకు కనీసపు చందా మొత్తాన్ని వాటా దరఖాస్తు సొమ్ము ద్వారా వసూలైందని రిజిస్ట్రారుకు నివేదికను సమర్పించాలి. కావలసిన కనీస చెల్లించిన మూలధనం 5 లక్షలు సమకూర్చడమైనదని ప్రకటించాలి. అదేవిధంగా కంపెనీ నియమావళిలో సూచించిన మేరకు డైరెక్టర్లు అర్హత వాటాలు తీసుకున్నట్లుగా వాటిపై దరఖాస్తు సొమ్ము కేటాయింపు సొమ్ము చెల్లించినట్లుగా నివేదికను రిజిస్ట్రారుకు అందజేయాలి. ఏమంటున్నాడు? డైరెక్టర్లు అర్హత వాటాలు తీసుకున్నట్టుగా వాటిపై దరఖాస్తు సొమ్ము కేటాయింపు సొమ్ము చెల్లించినట్లుగా నివేదికను రిజిస్ట్రారుకు అందజేయవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా వ్యాపార ప్రారంభానికి చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసినట్లుగా కంపెనీ డైరెక్టరు కానీ కంపెనీ సెక్రటరీ కానీ సంతకం చేసిన నివేదికను రిజిస్ట్రారుకు అందజేయాలి. ఈ విధంగా అందజేయటం జరిగినట్లయితే అందజేసిన తరువాత కంపెనీ చట్టరీత్యా లాంఛనాలన్నీ సంతృప్తికరంగా పూర్తి చేసినట్లుగా భావిస్తే అప్పుడు ఏం చేయడం జరుగుతూ ఉంటుందట? ఇక కంపెనీల రిజిస్ట్రారు వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని ఆ కంపెనీకి జారీ చేయడం జరుగుతుంది. ఈ పత్రము జారీ చేసిన తేదీ నుండి కంపెనీ తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించడం జరుగుతుంది. ఈ వ్యాపార ప్రారంభ ధృవపత్రాన్ని పొందకుండా కంపెనీ తన వ్యాపారాన్ని ప్రారంభిస్తే, అప్పు తెచ్చుకునే అధికారాలను అమలు పరిస్తే అందుకు బాధ్యులైన ప్రతి వ్యక్తి రోజుకు 5,000 రూపాయల చొప్పున జరిమానా చెల్లించవలసి ఉంటుంది. ఒకవేళ ఈ పొరపాటు కొనసాగిన ప్రతి రోజుకు సంబంధించిన అధికారికి 1,000 రూపాయల జరిమానా విధించడం జరుగుతుంది. కాబట్టి కంపెనీ నమోదు జరిగిన సంవత్సరము లోపుగా వ్యాపారాన్ని ప్రారంభించకపోతే ఆ కంపెనీని రద్దు చేయమని కోర్టు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. కావున కంపెనీ వ్యవస్థాపకులు
వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన చర్యలను నిర్ణీత కాలంలోనే తీసుకోవలసిన అవసరం ఉంటుంది. అదేవిధంగా చివరి దశ ఏంటంటే కంపెనీ నమోదు వ్యవహారాలు చట్టపరంగా పూర్తయిన పిదప కంపెనీ స్థాపన కోసం సేకరించిన స్థలం, భవనాలు, యంత్రాలు మొదలగు ఆస్తులను కంపెనీకి బదిలీ చేయడం జరుగుతుంది. ఈ బదిలీ ప్రక్రియ పూర్తి కాగానే కంపెనీ తనంతట తానుగా కంపెనీ నిర్వాహకుల సహకారంతో వ్యాపారాన్ని కొనసాగించుకోవటం జరుగుతుంది. ఇవి కంపెనీ వ్యవస్థాపనలో ఉండే దశలుగా మనము చెప్పుకోవటం జరుగుతుంది. మరి వ్యవస్థాపకుల యొక్క హక్కులు, రైట్స్ ఆఫ్ ప్రమోటర్స్, మరి ఈ వ్యవస్థాపకుల యొక్క హక్కులు ఏమిటి అనేది మనము చూసినట్లయితే మనకి కొన్ని రకాలు కనబడుతూ ఉంటాయి. అందులో మొట్టమొదటగా ప్రాథమిక హక్కులు పుచ్చుకునే హక్కులు, రైట్స్ టు రిసీవ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. కంపెనీని స్థాపించడానికి ముందు మరియు నమోదు చేయడానికి ముందు వ్యవస్థాపకులు చేసిన ఖర్చులన్నింటినీ మనము ఏమని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుందంటే ప్రాథమిక ఖర్చులు అని చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ డైరెక్టర్ల బోర్డు నుండి తిరిగి వ్యవస్థాపకులు పొందటం జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ ప్రాథమిక ఖర్చులు చెల్లించిన విషయము ఏదైతే ఉంటుందో ఆ విషయాలన్నీ నియమావళిలో స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి ఎప్పుడు అయిపోతుంది? కంపెనీ నమోదు ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఈ ప్రాథమిక ఖర్చుల చెల్లింపులు జరగడం జరుగుతూ ఉంటుంది. ఇవి నియమావళికి విరుద్ధంగా ఎప్పుడూ ఉండకూడదు. అదేవిధంగా రెండవ హక్కు ఏంటిదట? సహ వ్యవస్థాపకుల నుండి సొమ్మును రాబట్టుకునే హక్కులు, రైట్ టు రికవర్ అమౌంట్ ఫ్రమ్ ద కో-ప్రమోటర్. అంటే కంపెనీ ఏర్పాటులో వ్యవస్థాపకులు ఏవైనా రహస్య లాభాలు ఆర్జించినట్లయితే ఆ సొమ్ముకు వ్యవస్థాపకులు ఉమ్మడిగా లేదా వ్యక్తిగతంగా బాధ్యులవుతారు. ఒకవేళ ఒకే వ్యవస్థాపకుడు రహస్య లాభం మొత్తం సొమ్మును కంపెనీకి చెల్లించినట్లయితే తాను తన సహ వ్యవస్థాపకుల నుండి అనుపాతములో రాబట్టుకోవచ్చును. అలాగే పరిచయ పత్రంలో అసత్య ప్రకటన వలన బాధ్యతలు ఏర్పడితే నష్టమును ఒకే వ్యవస్థాపకుడు భరిస్తే తాను అనుపాతంలో తిరిగి తన సహ వ్యవస్థాపకుల నుండి ఆ సొమ్మును రాబట్టుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా సహ వ్యవస్థాపకుల నుండి సొమ్మును రాబట్టుకోవటము జరుగుతూ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా పారితోషికమును పొందే హక్కులు, రైట్ టు రెమ్యునరేషన్. వ్యవస్థాపకుడు కంపెనీ ఏర్పాటుకైన చేసిన కృషికి పారితోషికమును, అంటే వ్యవస్థాపకుడు కంపెనీ ఏర్పాటుకు అవిరళంగా కృషి చేస్తాడు కాబట్టి ఆ కృషికి లేదా కృషిని దృష్టిలో ఉంచుకొని కంపెనీని పారితోషికమును చెల్లింపు చేయమని అడిగే హక్కును కలిగి ఉంటుంది. అయితే ఈ పారితోషికం చెల్లింపు అనేది వివిధ స్వరూపాలను కలిగి ఉండవచ్చు. పారితోషికము పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించిన వాటాలను కానీ, డిబెంచర్లను కానీ లేదా కమిషన్ రూపంలో కానీ పొందడానికి అవకాశం ఉంటుంది. లేదా కొన్ని సందర్భాలలో పారితోషికం అనేది
ఏకమొత్తంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. మరి అదేవిధంగా వ్యవస్థాపకులు ఈ పారితోషికమును కంపెనీ నుండి పొందడానికి ఎలాంటి ఒత్తిడులు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఈ కంపెనీతో పారితోషికము చెల్లింపుకై ఒప్పందం ఏమైనా కుదుర్చుకొని ఉంటే పారితోషికం చెల్లింపును డిమాండ్ చేయవచ్చు. కావున కంపెనీ వ్యవస్థాపనకు కృషి చేసినందుకు గాను పారితోషికమును చట్టపరంగా పొందడానికి ఎలాంటి నిబంధనలు లేవు. కంపెనీతో ఒప్పందమును ముందుగానే కుదుర్చుకొని ఉంటే పారితోషికం పొందే హక్కు మాత్రము తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఇది మనము ఈరోజు నేర్చుకున్న పాఠ్యాంశముగా మనం చెప్పుకుంటున్నాం. ఏమేమి నేర్చుకున్నాం? వ్యవస్థాపన అర్థం ఏమిటి, వ్యవస్థాపకుని యొక్క నిర్వచనాలు ఏమిటి, మరి వ్యవస్థాపకుల యొక్క రకాలు ఏమిటి, మరి వ్యవస్థాపనలో ఉండే దశలు ఏమిటి, మరి వ్యవస్థాపకుని యొక్క హక్కులు ఏమిటి అనేది మనము నేర్చుకోవటము జరిగినది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.